నమస్కారం. ఇప్పుడు ఫాస్ట్ పేస్డ్ లైఫ్ స్టైల్లో డిప్రెషన్ మరియు స్ట్రెస్ రెండు ఛాలెంజెస్ అయిపోయాయి. ఇది స్లోగా పెరిగి ప్రతి ఏజ్ గ్రూప్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. చాలా మంది స్ట్రెస్ నార్మల్ రొటీన్ యొక్క పార్ట్ అనుకుని ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ ఇది లాంగ్ టైం కంట్రోల్ లేకపోతే జస్ట్ మెంటల్ హెల్త్ మాత్రమే కాదు, ఎంటైర్ బాడీ అండ్ ఎస్పెషల్లీ హార్ట్ హెల్త్ మీద సీరియస్ ఇంపాక్ట్ వస్తుంది. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు బాడీ స్ట్రెస్ హార్మోన్స్ లైక్ కార్టిజాల్ అండ్ అడ్రినలిన్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. షార్ట్ టర్మ్లో ఈ హార్మోన్స్ బాడీ అలర్ట్గా ఉంటాయి, కానీ అవి కంటిన్యూస్గా హైగా ఉంటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, హార్ట్ రేట్ ఫాస్ట్గా అవుతుంది మరియు హార్ట్ మీద ఎక్స్ట్రా వర్క్లోడ్ పడుతుంది. లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఆర్టరీస్లో ఇన్ఫ్లమేషన్ పెరిగించవచ్చు, కొలెస్ట్రాల్ డిపాజిషన్ యాక్సిలరేట్ చేయొచ్చు అండ్ హార్ట్ డిసీజ్ యొక్క రిస్క్ని ఇంక్రీజ్ చేయొచ్చు. స్ట్రెస్ జస్ట్ హార్ట్ మాత్రమే కాదు, ఎంటైర్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. కంటిన్యూస్గా స్ట్రెస్ ఉంటే ఇమ్యూనిటీ వీక్ చేయొచ్చు, బ్లడ్ షుగర్ని ఇంబ్యాలెన్స్ చేయొచ్చు, స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేయొచ్చు అండ్ డైజెస్టివ్ సిస్టమ్ని ఇంపాక్ట్ చేయొచ్చు. అందుకే స్ట్రెస్ అండ్ డిప్రెషన్ని అర్థం చేసుకుని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మొదటి స్టెప్ ఏంటి అంటే డైలీ రొటీన్ బ్యాలెన్స్డ్గా ఉంచడం. ప్రాపర్ స్లీప్ మెంటల్ అండ్ ఫిజికల్ రికవరీ కోసం ఎసెన్షియల్. ఇది బాడీకి అడిక్వేట్ రెస్ట్ ఇస్తే బ్రెయిన్ ఇమోషనల్ బ్యాలెన్స్ బెటర్గా మెయింటైన్ చేస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెస్ని కంట్రోల్ యొక్క నేచురల్ అండ్ పవర్ఫుల్ మెథడ్. మనం రెగ్యులర్గా వాకింగ్, యోగా లేదా లైట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తుంది. ఇది మూడ్ ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. బ్రీదింగ్ టెక్నిక్స్ అండ్ రిలాక్సేషన్ ప్రాక్టీసెస్ కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్లో చాలా ఎఫెక్టివ్. డీప్ బ్రీదింగ్, మెడిటేషన్, ప్రాణాయామ అండ్ మైండ్ఫుల్నెస్ ఇలాంటి మెథడ్స్ నర్వస్ సిస్టమ్ కామ్ చేస్తాయి. సోషల్ కనెక్షన్ అండ్ ఎమోషనల్ షేరింగ్ కూడా మెంటల్ హెల్త్ యొక్క ఇంపార్టెంట్ పిల్లర్. బిజీ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు తమ ఎమోషన్స్ని షేర్ చేయడం తగ్గిస్తున్నారు, కానీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ లేదా ట్రస్టెడ్ ఎవరితో అయినా మాట్లాడడం స్ట్రెస్ రిలీజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. హెల్దీ డైట్ కూడా స్ట్రెస్ కంట్రోల్లో స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తుంది. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ అండ్ అడిక్వేట్ హైడ్రేషన్ బ్రెయిన్ ఫంక్షన్ని సపోర్ట్ చేస్తాయి. గుర్తుంచుకోవాలి, స్ట్రెస్ అండ్ డిప్రెషన్ వీక్నెస్ కావు, ఇవి హెల్త్ కండిషన్స్. ఇది అర్థం చేసుకుని లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మేనేజ్ చేయొచ్చు. మైండ్ హెల్దీగా ఉంటే హార్ట్ అండ్ బాడీ కూడా హెల్దీగా ఉంటాం. ఈ ఛాన్సెస్ని సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేస్తాయి.